నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గ్రూప్ 1 నియామకాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. వైసీపీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సిట్ నివేదిక మరింత బలాన్ని చేకూర్చింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు మూల్యాంకనం చేసినట్టు సిట్ నివేదికలో వెల్లడైంది. 736 OMR షీట్స్ను ఫోరెన్సిక్స్ పరీక్షలకు పంపితే ఏకంగా 95% పత్రాల్లో దిద్దుబాట్లు, ఓవర్ రైటింగ్లు గుర్తించారు. అసలు గ్రూప్ 1 నియామకాల్లో ఏం జరిగింది? ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారు? మార్పుల వెనుక ఎవరున్నారు? సిట్ నివేదిక ఏం తేల్చింది? ముందుగా అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు, జాయిన్ అయ్యారా? అలాగే వైసీపీ అధికార ప్రతినిధి మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మాతి వెంకటేశ్వర గారు జాయిన్. నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాలక్ష్మి గారు జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ యూ ఆల్. సార్ వెంకటేశ్వర గారు, ఇది ఈ సిట్ రిపోర్టు నిన్న సబ్మిట్ చేశారంటున్నారు హైకోర్టుకి. ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ప్రాపర్ టు స్టార్ట్ విత్ యూ ఓన్లీ యాజ్ యు ఆర్ ఫ్రమ్ లీగల్ ఫ్రాటర్నిటీ. ఇది హైకోర్టు సింగిల్ బెంచ్ అయితే ఏకంగా ఈ ఏపీపీఎస్సి మూల్యాంకనం వ్యవహారంలో ఫిర్యాదులు అందినప్పుడు, పిటిషన్స్ వచ్చినప్పుడు కోర్టు సింగిల్ బెంచ్ గుర్తించేసి ఏకంగా మెయిన్స్ని రద్దు చేసి మళ్ళీ పెట్టాలని చెప్పేసి అంటే దాని మీద అప్పుడు ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళినప్పుడు ద్విసభ్య ధర్మాసనం అనుకుంటా దీన్ని రీవాల్యుయేషన్కి ఆదేశించింది. అలాగే సిట్ ఒకటి ఫామ్ చేసి డీజీ స్థాయి వ్యక్తి దీన్ని నేతృత్వం వహించాలని చెప్పేసి దీన్ని ఒక 3 నెలల్లో రిపోర్టు సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా అయితే కంప్యూటరైజ్డ్ వాల్యుయేషన్ చేశారట. అలా చేయకూడదు, దీని నిబంధనలు అలా లేవు. ఏపీపీఎస్సి మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని చెప్పేసి ఆదేశిస్తే ఆ మాన్యువల్గా చేసిన దాంట్లో కూడా సివియర్ అనామలీస్ అంటే 736 షీట్స్ శాంపిల్గా దేశంలో ఉన్నటువంటి 6 FSL ఈ ఆర్గనైజేషన్స్కి పంపితే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి మొత్తం 95% అంటే దాదాపుగా మనం వేసుకోవచ్చు 736 పైచిలకు పంపించారంటే దాదాపుగా ఒక 700 పైనే పత్రాల్లో దిద్దుబాట్లు, అలాగే వైట్నర్ మార్కింగ్లు, ఇవన్నీ కూడా కరెక్షన్స్ కూడా కనపడి అని చెప్పేసి అంటున్నారు, ఓవర్ రైటింగ్స్ కూడా. ఈ పరిస్థితుల్లో మీకున్నటువంటి అబ్జర్వేషన్ ప్రకారంగా హైకోర్టు ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఆల్రెడీ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో 165 మంది అభ్యర్థులు, వారిని ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టుల్లో ఉంచవద్దని కూడా ఆల్రెడీ హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యింది. మరి అది ఒక లూప్ లైన్ లాంటి దానిలో పెట్టారంటున్నారు. మరి ఎవరైతే ఈ 165 మంది అభ్యర్థులు ప్రస్తుతం ఉద్యోగస్తులుగా ఉన్నారో, మరి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని వారు కొనసాగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? మరి 90% మరి అన్నీ కూడా కరెక్షన్స్ చేశారు అని అంటున్నారు కాబట్టి, అనామలీస్ కనపడినాయి కాబట్టి ఏ రకమైనటువంటి రిపోర్ట్ తీర్పు కానీ లేదంటే కనుక ఆర్డర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది కోర్టు నుంచి? సార్, ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులకి, మన యాజమాన్యాన్ని కూడా శుభ సాయంకాలం. ఈ చాలా డిబేట్లలో మనం పాల్గొన్నాం. 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల పైన మాట్లాడుకున్నాం. మనకి ఉన్నటువంటి సమాచారం, మన యొక్క అభిప్రాయాల్ని సమాజానికి ఎన్లైట్ చేసే కార్యక్రమం మనం చేసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే, దురదృష్టవశాత్తు ఇది చాలా ఘోరాతి ఘోరమైంది. మనకు ఒక సామెత లేకపోతే ఒక నానుడు ఉంది,
ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నిర్వీర్యం చేయాలంటే బాంబులో కత్తులో గొడ్డల్లో కాదు. ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని కనుక మనం అతాకుతలం చేసి అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసినట్లయితే తదనుగుణంగా ఆ దేశం కానీ ఆ జాతి కానీ నిర్వీర్యం అయిపోద్ది అనేది మనకున్నటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి నానుడి. అదే విధంగా ఇవాళ మీరు చాలా చూసుకుంటే మంచి పాయింట్ ని గుర్తు చేశారు. అది నెల్సన్ మండేలానండి, నాకు గుర్తులేదు సరిగ్గా ఆయన ఆ మాట అన్నది. నాకైతే గుర్తులేదు. నాకు ఇప్పుడే టాపిక్ ఇచ్చారు కాబట్టి నాకు ఏది ఏమైనా కరెక్ట్. ఎంచేతంటే ఒక ఇది రెండు రకాలైనటువంటి అంశాలు. సరే, మొత్తం ఎలా జరిగింది, మోడస్ ఆపరంది అనేది మీరు ఇచ్చినటువంటి అనాలిసిస్ లోని ఇచ్చారు, మీరు ఇంట్రొడక్షన్ లో కూడా ఇచ్చారు సురేష్ గారు. దాంట్లో 2018 ఏదో డిసెంబర్లోనూ నోటిఫికేషన్ అవ్వటం, 19 మే నెలలో ప్రిలిమినరీస్ జరగటం, 2020 డిసెంబర్లో మెయిన్ ఎగ్జామ్స్ జరగటం, దాన్ని కోవిడ్ వంకతో దాని వాల్యుయేషన్ మాన్యువల్ నుంచి డిజిటల్ గా మార్చడం, దాని మీద హైకోర్టుకి అభ్యర్థులు వెళ్తే మళ్ళా డిజిటల్ గానే చేయాలంటాం. ఆ డిజిటల్ గా చేయాల్సినప్పుడు చేసినటువంటి అవకతవకలు అక్రమాలు ఇన్ని అన్ని కాదు. మనం ఒకసారి వారెవరినో అరెస్ట్ చేసినప్పుడు అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మాట్లాడుకున్నాం. ఎలాంటి పరిస్థితి అంటే గ్రూప్ 1 పోస్టులు అంటే యూపీపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి సర్వీసెస్ ని యూపీపీఎస్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇండియా వైడ్ గా రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగ నియామకాల్లో అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థ ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దురదృష్టవశాత్తు పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నీరు గార్చేశారంటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుచేతనంటే అప్పట్లో పిన్నమనేని ఉదయ్ భాస్కర్ గారు ఎవరో చైర్మన్ గా ఉంటే ఆయన కనీసం ఆఫీసులో కుర్చీ కానీ తాళం కానీ ఆఫీస్ తాళం కూడా ఇవ్వనటువంటి వైన మనం చూసాం. సరే, అవేదంటే రాగద్వేషాలకు అతీతంగా పరిపాలించాల్సినటువంటి గవర్నమెంట్ రాగద్వేషాల్లో పడిపోయింది. వ్యక్తిగత హననం కానీ, వ్యక్తిత్వ హననం కానీ, వ్యక్తిగత కక్ష సాధింపు చర్యల్లో పాల్పోయింది అనేది మనం సరిపెట్టుకోకుండా చేసేది కూడా ఏమి లేదు కాబట్టి. కానీ ఇలాంటి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలకి ఎంపిక కాబడేటువంటి అభ్యర్థుల్ని హాయిలాండ్ అంటే ప్రభుత్వ నిబంధనలకు ఎదుర్కొనే ఏపీపీఎస్సి ప్రిన్సెస్ లో జరగాలి, లేకపోతే ప్రిస్క్రైబ్డ్ గవర్నమెంట్ ప్రిన్సెస్ లో, గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సెస్ లో జరగాల్సినటువంటి ఈ మూల్యాంకనం వాల్యుయేషన్ అనేది తీసుకెళ్లి ఒక ప్రైవేట్ హోటల్లో, ప్రైవేట్ ప్రిన్సెస్ లో దానికి ఎంతో డబ్బును కూడా ఖర్చు పెట్టి చేసినటువంటి వైనం. ఆ చేసింది ఎవరు? యాక్చువల్ గా 452 మంది నిష్ణాతులు ఆ సబ్జెక్ట్ లో స్పెషలిస్టుల్ని వాటిని మూల్యాంకనం చేయాల్సినటువంటి పరిస్థితిలో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఎంత నిజంగా స్కిల్డ్ లేబర్తో, తర్వాత గృహిణులతో, అక్కడ ఉండే హైలాండ్ లో పనిచేసే వాళ్ళతో మూల్యాంకనం చేయించారంటే, తర్వాత ఆ మూల్యాంకనం చేయించిన మీరు చెప్తున్నారు 95% కాదు, 98%, 736 ఓమార్ షీట్లని ఫోర్సినిక్ సైన్స్ ల్యాబొరేటరీ పంపితే 718 షీట్లలో కరెక్షన్ కానీ, ఎరేజర్స్ కానీ, ఇంక్ చేంజ్ కానీ, ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ రాసే ఓమార్ షీట్లో బ్లూ కానీ బ్లూ ఇంక్ కానీ బ్లాక్ కలర్ ఉన్నటువంటి బాల్ పాయింట్ పెన్ తో రాయాల్సినటువంటి ఆన్సర్లో ఓఎంఆర్ షీట్లు ఇంకు పెన్ తో రాసినటువంటి ఆన్సర్లు చేశారంటే పేటెంట్ గా. అది ఇక్కడ ఏంటంటే నిస్సిగ్గుగా అంటాం. నిస్సిగ్గు అంటే పోనీ అదో స్వార్థపరులు. కానీ ఇక్కడ ఒక చట్టం ఒకటి ఉంది, ఒక యంత్రాంగం ఒకటి ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించేటువంటి అధికారులకి మనం సెలెక్ట్ చేయాలనేటువంటి బాధ్యత రాహిత్యంగా ఎవరు ఏం చేస్తే ఎవరు ఏం చూస్తే నాకేంటి, ఎవరు నవ్వితే నాకేంటి సిగ్గు అన్నట్టుగా కాకుండా కనీసంగా చట్టం ఒకటి ఉంది, చట్ట పరిధిలో మనం దొరికిపోతాం అనేటువంటి ఆలోచనతో లేకుండా వాళ్ళు చేయటమే కాకుండా అప్పుడు దాంట్లో 638 మంది క్యాండిడేట్స్ ఎంతమంది సెలెక్ట్ చేస్తే, ఒక్క నిమిషం అండి, దాంట్లో నేను చిన్న నోట్స్ రాసుకున్నాను. 168 మంది క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తే ఫైనల్ గా మళ్ళా కొంతమంది హైకోర్టుకు వెళ్తే
ఆ డివిజన్ బెంచ్ ఏం చేసిందంటే మొత్తం వాళ్ళని కూడా అబెయిన్స్ లో పెట్టి మళ్ళా దీనికి ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసును విచారించడానికి ఒక సిట్ అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఆ సిట్ సమగ్రమైన 2025 ఫిబ్రవరిలో ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి డివిజన్ బెంచ్. ఆ ఏర్పాటు చేసినటువంటి సిట్ అన్ని విషయాల్ని కూలంకషంగా పరిశీలించి ఎక్కడ మొత్తం కూడా పిన్ పాయింట్ చాలా, ఎందుకంటే ఇవాళ గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోయిటాకో లేకపోతే గవర్నమెంట్ మీద విమర్శించటాకో తెలుగుదేశం ఆఫీసులో చేశారనేది కాకుండా అందరూ కూడా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి వ్యవహారం. ఇది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగాల్సినటువంటి ఈ మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విధంగా జరిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమైపోద్ది, వారి యొక్క ఆలోచన విధానం ఏమైపోద్ది, ఇలాంటి మీ ఇంటలెక్చువల్స్ బ్రెయిన్స్ ని మన దేశాన్ని నుంచి ఇంకో చోటకు తరలింపు చేసేటువంటి ఆలోచన రాకుండా మనం ఎలా కాపాడగలుగుతాం అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి మనకి అగుపడుతుంది. మీరు అడిగినటువంటి ప్రశ్న ఖచ్చితంగా కూడా ఈ సిట్ రిపోర్ట్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారం సిట్ ఏదైతే సేకరించినటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం ఆధారంగా చేసుకుంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అనేది దాంట్లో వైట్నర్ వాడినటువంటి విషయం, తర్వాత కరెక్షన్స్ విషయం, తర్వాత చేంజ్ ఆఫ్ ఇంక్ విషయం, తర్వాత ఓఎంఆర్ షీట్లో బార్ కోడ్ చేంజ్ అయినటువంటి విషయం, ఒక బార్ కోడ్ ఏదైతే ఫస్ట్ పేజీలో స్టూడెంట్కి ఇచ్చినటువంటి బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ ఆన్సర్ షీట్లో మారినటువంటి విషయం. మరి ఇవన్నిటిని కూడా పరిగణన తీసుకుంటే నాకున్నటువంటి లిమిటెడ్ పరిజ్ఞానంలో ఈ ఎగ్జామ్స్ అనేది కంటిన్యూ అవుతాయి అనేటువంటి ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు. ఎందుచేతనంటే ఇలాంటి యొక్క కార్యక్రమాలను కూడా రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సమర్థించేటువంటి ఆలోచన. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఏదైతే 165 మంది క్యాండిడేట్స్ సంబంధించినటువంటి సెలక్షన్స్ జరిగినాయో వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కోర్టు ఖచ్చితంగా చూస్తుంది. అదేవిధంగా అధికారులు చేసినటువంటి తప్పిదం వల్ల ఏదైతే మోసపూరితమైనటువంటి విధానాలతోనో లేకపోతే రాజుని తృప్తిపరచాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానంతోనో లేదు ఇతరత్ర స్వార్థపూరితమైనటువంటి కారణాలతోనూ చేసినటువంటి పనిలో నష్టపోయినటువంటి విద్యార్థులకు, నష్టపోయినటువంటి ఇంటలెక్చువల్స్ మెరిట్ స్టూడెంట్స్ను కూడా వారికి కూడా న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటు సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులకి, ఇటు అక్రమంగా అన్యాయానికి గురైనటువంటి సెలెక్ట్ అవ్వాల్సినటువంటి వ్యక్తులు సెలెక్ట్ అవ్వలేకపోవటం. ఎందుచేతనంటే దీంట్లో రిటర్న్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు రావటం, రిటర్న్లో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు రావటం అనేది కూడా ఈ వైవాఎస్ ఇంటర్వ్యూ అనేది దేనికి కావాల్సినటువంటి క్యాండిడేట్ని ఎంతో కొంత బూస్టప్ చేసుకుంటా చేసేటువంటి ప్రక్రియ ఇంటర్వ్యూ ప్రక్రియ అందరికీ తెలిసిందే. అయితే అది ఎక్కడ ఏదో లిమిటెడ్గా 1 or 2 క్యాండిడేట్స్కో లేకపోతే 3 or 4 క్యాండిడేట్స్కో బోర్డులో ఉన్న క్యాండిడేట్స్ని ముందుకు తీసుకురావటానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియని రిటర్న్లో బాగా వచ్చినటువంటి అభ్యర్థులకి ఇంటర్వ్యూలో తక్కువ వేశారు, రిటర్న్లో తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో ఎక్కువ వేసి ఈ సెలక్షన్ చేశారంటే 2 వైపులా కూడా కోర్టు మాత్రం దీని మీద దృష్టి సారించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ విధంగా మనం మంచి తీర్పుని దీంట్లో మనం ఆశించేటువంటి పరిస్థితి. సరే ఏదైనప్పుడు కూడా పిఎస్ఆర్ గారు ఆంజనేయ నాయకత్వంలో ఒక పబ్లిక్ సర్వీస్ ఏపీపీఎస్సి సెక్రటరీగా వారు ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఎంత కష్టపడితే ఆ రోజుల్లో ఎంత కష్టపడితే ఆయన ఐపీఎస్ స్థాయికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి కేవలం క్లర్కులు, గృహిణులు, సూపర్వైజర్స్, అంటే స్టూడెంట్స్, డిగ్రీ 10th స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, ఇంటర్ చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళని తీసుకొచ్చి మీరు వాల్యుయేషన్ తీసుకొచ్చి మూల్యాంకనం చేయించారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏం చేయాలనేది నిజంగా కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా కూడా కోర్టు ఇంటర్ఫీర్ ఉంది, మనం కూడా దీన్ని ఖండించాల్సిన పరిస్థితి ఉంది. రైట్. మోహన్ రెడ్డి గారు, ఇది సిట్ 132 పేజీల రిపోర్టు, అడుగడుగునా కూడా అవకతవకలే. మరి ఏపీపీఎస్సి పూర్తి స్థాయిలో రిటన్ టెస్టులు, అలాగే కరెక్షన్స్,
కోర్టు కేసులు వెళ్ళటం, ఏకసభ్య ధర్మాసనం అయితే ఏకంగా రద్దు చేసి మళ్ళీ రాయమని చెప్తే అప్పుడు ఉన్నటువంటి మీ ప్రభుత్వం మళ్ళీ ద్విసభ్య ధర్మాసనానికి వెళ్ళటం, ద్విసభ్య ధర్మాసనం ఏమో సిట్ని ఫామ్ చేయటం, ఇదంతా జరిగింది. మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ సిట్ రిపోర్టు 100లో 95 నుంచి 98% మొత్తం కూడా అవకతవకలే జరిగినాయి. మొత్తం కూడా పేపర్స్ అన్నీ కూడా కరెక్షన్స్, అలాగే వైట్నర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఏ విధంగా సమర్థించుకుంటారు? ఓ పక్కనేమో మీరేమో డిఎస్సిలో అవకతవకలు అంటారు, డిఎస్సిలో ఏ కోర్టు కూడా దాన్ని తప్పుపట్టలేదు. అలాగే అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు సంవత్సరం నుంచి. అభ్యర్థులు వెళ్ళిన వాటన్నిటినీ కూడా ప్రభుత్వం తరపున కోర్టులో వాళ్ళ వాదనలు వినిపించారు, ఏది కూడా పెండింగ్లో లేదు. మీరేమో నిరసనలు అంటున్నారు. కానీ మీ మీద ఇప్పుడు పెద్ద తాటి కాయబడినట్టే అయింది. ఏదో చేయకపోతే మనకే రివర్స్ కొట్టినట్టు, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అని ఒక ఇంగ్లీష్ సామెత ఉంది. అట్లాగూ అయితే అది వేరు ఇది వేరు. నేనైతే విడివిడిగానే చూస్తాను. దీని మీద ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎంక్వైరీ జరుగుతోంది. ఓ పక్కన అరెస్టులు జరిగినాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు. మరో 2 అరెస్టులు కూడా జరిగినాయి. అంతేకాదు అప్పుడున్న చైర్మన్ని డమ్మీలుగా చేసి, ఆఖరికి మీరు నియమించిన చైర్మన్ కూడా డమ్మీగా చేసి మొత్తం సెక్రటరీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు చేతే మొత్తం కూడా కథ నడిపించారన్నటువంటి ఆరోపణకి ఇది సాక్ష్యభూతంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చైర్మన్ సంతకాలు కూడా ఎక్కడా లేవట. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి పూర్తి స్థాయిలో ఆయనకు ఆ రకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు ప్రభుత్వం అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తున్న సారాంశం. వాట్ ఈస్ సార్? మోహన్ రెడ్డి గారు. సురేష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. వినిపిస్తుందా? వినపడుతుంది సురేష్ గారు, వినిపిస్తుందా? వినపడుతుంది సార్. కంటిన్యూ. 2018లో చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో అనుకుంటా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పటికే అంతకుముందే ఉదయ్ భాస్కర్ 15 నుండి 2021 వరకు ఆయన చైర్మన్ గా ఉండడం జరిగింది. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడే 164 పోస్ట్ ఫిలప్ చేసి, ఆ ఫిలప్ చేసినప్పుడు ఇంటర్వ్యూలో గోల్మాల్ జరిగిందనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూలే వద్దని చెప్పి తీసేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెట్టే టైప్లో పెట్టడం కూడా జరిగింది. అప్పుడు మీకు తెలిసిన లేదా అది నాకు తెలిసి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రైవేటు వ్యక్తులను తీసుకొచ్చి దానికి గ్రూప్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు చైర్మన్ గా పెట్టడం బాగుండదు, వీళ్ళైతే ఎక్కడో చోట ప్రలోభాలకు లొంగుతారనే ఉద్దేశంలో భాగంగా ఒక బ్రహ్మాండమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, సీతారామాంజనేయులు గారు ఎలాంటి ఆఫీసర్ అనేది నాకన్నా ముప్పాల లక్ష్మణరావు గారికి తెలిసి పెద్ద ఆయన కాబట్టి ఆయన బాగా చూసింటాడు. రెండోది గౌతమ్ సవాంగ్ గారు కూడా ఏ విధంగా పనిచేసినాడు ఆంధ్రప్రదేశ్ లో అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వ్యక్తులను పెట్టి బ్రహ్మాండంగా నడిపించాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎగ్జామ్ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చిన ఎగ్జామ్ జగన్మోహన్ రెడ్డి గారు నడిపించడం జరిగింది. 2019-21లో ఫిలిమ్స్, మెయిన్స్ అన్ని రాయడం జరిగింది. ఎగ్జామ్స్ అంతా అయిపోవడం జరిగింది. అయిపోయిన తర్వాత వాటిని సంబంధించి మీరు చెప్పినట్టు డిజిటల్ గా మూల్యాంకనం చేసినప్పుడు అది కాదు, బాగలేదు, దీంట్లో గోల్మాల్ జరుగుతుందనో లేక ఏదో కన్ఫ్యూజ్ అవుతుందనో పిల్లలు కోర్టుకు వెళ్ళినారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిజికల్ గా చేయమని చెప్పినట్టు కోర్టు చెప్పింది. చేసిన తర్వాత ఇక్కడ కూడా అధికారులు సరైనటువంటి మార్కులు రాలేదు, మాకు సరిగ్గా చేయలేదు అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు మళ్ళీ కోర్టుకు వేస్తే, ఆ కోర్టుకు వేసినప్పుడు కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టించే కార్యక్రమం చేసినప్పుడు వీళ్ళు ప్రతిసారి ఫెయిల్ అయినటువంటి వ్యక్తులే కోర్టుకు పోతున్నారు తప్ప పాస్ అయినటువంటి వ్యక్తులు అయితే పోలేదు. వీళ్ళు పోవడమే కాకుండా ఒకేసారి రకరకాల అభియోగాలు, వీళ్ళు విపరీతమైనటువంటి అభియోగాలు మోపినప్పుడు కోర్టు ఏమనిందంటే, అరే ఇదేదో చాలా పెద్దగా ఉన్నట్టుంది, దీన్ని ముందు వాళ్ళను సెలెక్ట్ అయిన వ్యక్తులను, పోస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తులు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులను వాళ్ళ లూప్ లైన్ లో పెట్టండి. అదే విధంగా ఇది సిట్ విచారణ
కు పంపించండి అనే విధంగా వీళ్ళు చెప్పడం జరిగినటువంటి సిట్లు చాలా ఉన్నాయి, చాలా రకాలుగా జరుగుతాయి, చాలా చక్కగా జరుగుతాయి. ఇలాంటి చక్కగా జరిగినటువంటి సిట్టు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఏ రాష్ట్రంలో జరగదని అందరికీ తెలుసు. ఇప్పుడు మన కళ్ళ ముందరనే ఏ విధంగా ఏ చోట ఏ విధంగా జరుగుతున్నాయనేది, రాష్ట్ర పోలీసులు ఏ విధంగా నడుచుకుంటున్నారు అనేది అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ హైలాండ్ కు పోయినదే ఒక పెద్ద తప్పులాగా భావిస్తున్నారు. హైలాండ్ వచ్చేసి అగ్రిగోల్డ్ కి సంబంధించిన వాళ్ళది అది హైలాండ్. ఆ హైలాండ్ లోకేష్ గారు ఆక్రమించుకోవాలని చూస్తే హైలాండ్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులని సీజ్ చేయించే కార్యక్రమంలో భాగంగా ఈ హైలాండ్ కూడా సీజ్ చేసినారు. హైలాండ్ సీజ్ చేసినప్పుడు సీజ్ చేసిన తర్వాత అక్కడ ఏ ఎంప్లాయీ ఉండరు. సీజ్ చేసిన చోట ఏ ఎంప్లాయీ, వాచ్మెన్, సెక్యూరిటీ ఎవడో కూడా ఇద్దరు ఉంటారు. వాళ్ళు కూడా పోయి పేపర్లు రుద్దినారంట, లక్షలు ఖర్చు పెట్టారంట, కోట్లు గోల్మాల్ జరిగిందంట, ఇన్ని రకాల ఇబ్బందులు జరిగినాయని ఇష్టం వచ్చినట్టు దీని పొద్దున్నట్టు నేను చూస్తున్నాను. నేను ఇప్పుడు దీంట్లో ఈ విషయం పైన రెండో డిబేట్ ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతున్నారంటే మేము ఫైనల్ గా ఏం చెప్తున్నాం, లక్షల కోట్లు అవినీతి జరిగింది. రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంలో భాగంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినాం. ఎందుకంటే మేము 15,000 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు కింద 45,000 స్కూళ్లు డెవలప్ చేసినాం కదా. ప్రైవేటు వ్యవస్థలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ గవర్నమెంట్ లో చేర్పించే కార్యక్రమం చేసినాం కదా. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ ప్రైవేట్ దాంట్లో చేరేందుకు సిద్ధమైనారు కదా. అందుకు విద్యా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు భ్రష్టు పట్టించినారు కాబట్టి వీళ్ళు చాలా బాగా కాపాడతారు. కాబట్టి వీళ్ళు ప్రైవేటు సంస్థలను పోషించకుండా కేవలం గవర్నమెంట్ నే పోషిస్తారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత రాష్ట్రం బ్రహ్మాండంగా బాగుపడుతుంది ఉంది కదా. మరి ఉన్నప్పుడు మేమేమంటున్నామంటే సిబిఐతో దర్యాప్తు చేపిస్తే నిక్కచ్చిగా. ఒక్క నిమిషం మీరే అన్నారు కదా హైలాండ్లో జరిగిందని చెప్పేసి. మీరంటే ఏముంది, మీరు కాదన్నా కానీ అక్కడ ఆల్రెడీ రిపోర్ట్లో చెప్పారు. మొదటిసారి మేము చేయలేదంటే ఆ తర్వాత హాయ్లాండ్లో చేసామని చెప్పేసి చెప్పుకున్న సందర్భంలో అసలు ఏపీపీఎస్సీని దాటి ఒక్క ప్రశ్నాపత్రం కూడా బయటికి వెళ్ళకూడదు అన్న సంగతి మీకు తెలుసా సార్? మీరేంటి పర్లేదు ఎక్కడైనా జరగచ్చు అన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్స్లో తప్ప ఎక్కడికి కూడా ఒక్క ప్రశ్నాపత్రం కూడా వెళ్ళకూడదు. అలాంటిది హాయ్లాండ్ ఒక ప్రైవేట్ సంబంధించిన సంస్థకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా మూల్యాంకనం చేస్తారంటే అదేదో కరెక్ట్ అయినట్టు సమర్థించుకుంటూ వస్తారండి. అక్కడే పెద్ద తప్పు జరిగింది కదా. గవర్నమెంట్ బిల్డింగ్ కదా మీరు చెప్పేది, గవర్నమెంట్ బిల్డింగ్ లో జరగాల, ప్రైవేట్ బిల్డింగ్ లో జరగకూడదు అని మీరు అంటున్నారు. అప్పుడు కరోనా టైం ఉంది కాబట్టి ఆ కరోనా టైంలో ఎక్కడ విశాలమైనటువంటి ప్రదేశం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో భాగంగా చేయాలనే ఆలోచనలో భాగంగా చేస్తే, దాంతో పాటు మీరన్నట్టు అది ప్రైవేట్ వ్యవస్థ కిందకి రాదు. ఆల్రెడీ గవర్నమెంట్ సీజ్ చేసింది, గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది తప్ప ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో అక్కడ ఉండదు. అక్కడ ఎవరికి తెలియకుండా నీట్ గా చేయాలనే ఉద్దేశంలో భాగంగా తీసుకుపోయినటువంటి కార్యక్రమమే తప్ప ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయాలనే కాదు. ఈ రోజు బయటపడింది కానీ దాని గురించి ఎవరికి తెలిసిన సందర్భం కూడా లేదు కదా. కోర్టుకు వెళ్ళిన తర్వాతనే కదా ఇదంతా బయటకు వచ్చినది. బయటకు రాకుండా నీట్ గా చేయాలనే ఆలోచనలోనే కదా చేసింది. అలాంటి దాన్ని పట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం వర్ణించుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడి లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4-5 ఎలక్షన్లు చేస్తారనే విధంగా మాట్లాడుకుంటూ పోతున్నారంటే ఎంత మనం తగ్గించి మాట్లాడుతున్నాం. సరే, అదంతా కోర్టులు చూసుకుంటే నిబంధనల ప్రకారమే నడుచుకోవాలా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన రిపోర్ట్లో శాంపిల్గా 736 షీట్లు. మీరు సిట్ని తప్పుపడితే తప్పుపట్టండి, మీ ఇష్టం, నేను కాదంటలే. ఎందుకంటే అది హైకోర్టు పర్యవేక్షణలో జరిగినటువంటి డీజీ స్థాయి వ్యక్తి సిట్కి నేతృత్వం వహించారు. సరే, మీరు దానికి కావాలంటే ఎలాగూ రాజకీయ పరంగా మీరు ఆరోపణలు చేసుకున్నారు కాదంటలా. 736 ఓఎంఆర్ షీట్లని దేశంలో ఉన్నటువంటి 6-7 ఎఫ్ఎస్ఎల్ ఆర్గనైజేషన్స్కి పంపితే 95 నుంచి 98% ఇవన్నీ కూడా అనామలీస్ జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ రిపోర్ట్ చెప్తుంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారు మరి? ఆ ఎఫ్ఎస్ఎల్ కంపెనీలను కూడా తప్పుపడతారా? అదే ఒక్క నిమిషం ఇప్పుడు సిట్ కదా అక్కడ పోయినది, సిట్ కదా ఈ పేపర్లు తీసుకునేది. 1,00,000 మంది పేపర్లు 1,00,000 మంది ఎగ్జామ్ లో పాల్గొంటే వీళ్ళు 700 మంది తీసుకున్నారు. అంటే సిట్ ఏ ఉద్దేశంతో పోతుంది అక్కడికి? మనం సిట్ కోర్టుతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలను మెప్పించాలి కాబట్టి, రాష్ట్ర పెద్దలు ఈ అధికారులను నియమిస్తారు కాబట్టి ఆ కోర్టు ఆదేశాల మేరకు అధికారులు పంపించేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పంపించినటువంటి వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించాల్సింది ఉంటుంది. కాబట్టి ఆ మెప్పించడంలో భాగంగా ఇలా కావాల్సినటువంటి పేపర్లు 1,00,000 పేపర్లలో 700 పేపర్లు తీసుకోవడం వల్ల దాని ఉద్దేశపూర్వకంగా ఎక్కడెక్కడ ఫాల్ట్ ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పు ఉన్నాయి, వాటిని ఏది కోరి తీసుకొని పోయి అక్కడ చూపించచ్చు. ఇంకా ఫోరెన్సిక్ నివేదిక ఇంకోటి ఉంది.
ఇంకొక నివేదిక కూడా ఎప్పుడు సెప్టెంబర్ 1వ తేదీ లోపల సమర్పించమని చెప్పి కోర్టు చెప్పింది. ఆ కోర్టు చెప్పిన తర్వాత అది సమర్పించిన తర్వాత తీర్పు ఇస్తుంది. కానీ తీర్పు ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తీర్పు ఇప్పించుకుంటారనే ఉద్దేశంలో భాగంగానే గతంలో కూడా మేము తిరుమల లడ్డుకు సంబంధించి వీళ్ళు సిఐడి అంటే మేము కాదు, సుప్రీంకోర్టుకు వెళ్ళి మేము ఆ రోజు సిబిఐ కావాలన్నాం. ఈ రోజు కూడా మేము ఏమంటున్నాం, మేము తప్పు చేసినాం కదా, మీరు తప్పు నిరూపించగలుగుతున్నారు కదా, నిరూపించేటప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తే ఇంత పెద్ద స్కామ్ కదా ఇది, దేశంలో ప్రపంచంలో ఎక్కడా చేయనటువంటి స్కామ్ మేము చేసినామని మీరు ఆరోపించినప్పుడు ఈ ఆరోపణ నిరూపించడానికి ఒరిజినల్ సిబిఐతో చేయించండి అంటున్నాము. ఈ దారిలో పోయినటువంటి సిట్టు మీకు చేసినటువంటి సిట్టు ఏ విధంగా చేయించుకోవచ్చు, ఇది తీసుకుపోయి కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు సురేష్ గారు ఒక్క నిమిషం ఇప్పుడు మా విరూపాక్ష అనే క్యాండిడేట్ ఆయన ఇంటి మీదకి దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వ్యక్తులు ఉండండి ఒక్క నిమిషం, ఎందుకంటే మీ ఉదాహరణ చెప్తున్నది, వాళ్ళ భార్యను ఆ కార్యకర్త వాళ్ళ భార్యను వాళ్ళే చింపేసి బట్టలు ఈయన మీద కేసు పెడితే ఆయన మీద అటెంప్ట్ మర్డర్ కేసు ప్లస్ రేపు కేసులు అన్ని కట్టి లోపల పెట్టారంటే అంటే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అనడానికి దీన్ని చెప్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ఉంది. అదే విధంగా మొన్న అక్కడ ప్రియాంక అనే అమ్మాయిని డ్రగ్స్ మాఫియా పోయి గుద్ది చంపితే ఆ కేసు అదే మా ఎమ్మెల్యేకి సంబంధించిన నేను ఎందుకు చెప్తున్నానంటే పోలీస్ వ్యవస్థ ఎట్లుంది అనడానికి మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు వేరే దాని గురించి చెప్పాలనే ఉద్దేశంలో చెప్పడంలే. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ కాదు కదా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ కాదు, జ్యుడిషియరీ అండ్ ఓకే వాళ్ళు రికమెండ్ చేసినటువంటి ఒక సిట్టు, మీరు ఆ సిట్ రిపోర్ట్ తప్ప కాదు. ఒక్క నిమిషం ఇప్పుడు కాదు సార్, కాదు ఇంకొక వివరం చెప్తా, తర్వాత మీరే మాట్లాడుకోండి. దీనికి సంబంధించి మా ఎమ్మెల్యే విరూపాక్ష మీద పెట్టినటువంటి కంప్లైంట్ కోర్టుకే కదా పోయేది, కోర్టే కదా ఆయన మీద మళ్ళీ రిమాండ్ కు పంపించేది. అదే విషయాన్ని వీళ్ళు కూడా రిపోర్ట్ ఇప్పుడు సిట్టోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ రాష్ట్ర నాయకులను ఒప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను ఒప్పించాలని వాళ్ళు నివేదిక తయారు చేసుకుని పోయి కోర్టుకు పెట్టినప్పుడు కోర్టు మళ్ళీ వచ్చి వాళ్ళు సపరేట్ గా కోర్టు స్టాఫ్ వచ్చి ఎంక్వైరీ చేయరు కదా, ఈ స్టాఫ్ తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి ఎంక్వైరీలే కదా వాళ్ళు పరిశీలనలోకి తీసుకునేది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయించి కోర్టు దగ్గర పెడతారు. అవును, మీ కోర్టు మీరు పక్కన పెడితే సిబిఐ మేము మా చేతిలో లేదు కదా, సిబిఐ మేము కేంద్రంలో లేం కదా, మీరే కదా ఉండేది. దాంతో ఇప్పించి నిగ్గు తెలుసండి, అప్పుడు తెలిసిపోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యక్తులు అనేది మీరు తేల్చుకోవచ్చు కదా, దాన్ని జనానికి చెప్పొచ్చు కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరే సిట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద అవినీతి పరుడు, జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు సంపాదించినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు చేసినారని మీ మీద డిఎస్సి గోల్మాల్ జరిగిన దానిపైన మేము చేసినటువంటి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గోల్మాల జరగలేదు. మీరన్నట్టు నా కొడుకు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తే ఫిలిమ్స్ పాస్ అయినాడు, మెయిన్స్ లో పోయింది. మరి నా కొడుకు మరి ఎగ్జామ్ రాసినప్పుడు నేను పాస్ చేయించుకోవడానికి నేను కూడా ప్రయత్నం చేయొచ్చు కదా, మరి ప్రయత్నం జరుగుతుందంటే చేసేవాడినే కదా. మరి నా కొడుకు కూడా ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ లో పోయినారంటే ఏమనుకోవాలి? అప్పుడు జోక్ సీరియస్ గా చెప్తాను సురేష్ గారు, మీకు ఆలోచన లేదనుకుంటా, లేదంటే అటువంటి ఛానల్ ఉందని ఏమన్నా మీకు తెలియదేమో, మీ దాకా ఇన్ఫర్మేషన్ రాలేదు. సురేష్ గారు ఇప్పుడు రాష్ట్ర ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆలోచించండి. నా కొడుకు ఎగ్జామ్ రాసినాడు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు సంబంధం ఉంది, నా మిస్సెస్ అప్పుడు గ్రంథాలయ చైర్మన్ జగన్మోహన్ ఇప్పుడు రెండు ఒక్క నిమిషం ఇక్కడ ఎవరు అభ్యర్థులను తప్పు పట్టడం, అందుకని మీరు దాన్ని జోలి పోకండి, ఓకేనా? ఇక్కడ 165 మంది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి ఆ గౌరవం ఇద్దాం. ఇక్కడ జరిగిన టోటల్ ప్రాసెస్లో జరిగిన అవకతవకల మీదే మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఆ తర్వాత సీట్లు వేరే రకంగా వేరే ఉద్దేశంతో మాల్ ఇంటెన్షన్తో ఏమన్నా కేటాయించారా లేదని నెక్స్ట్ కోర్టు తేలుస్తుంది అది. కాబట్టి దాని జోలికి పోకండి. ఐ అప్రిషియేట్ దట్ యూ ఫాలోడ్ ద డ్యూ ప్రాసెస్ ఇన్ యువర్ సన్స్ కేస్. ఓకే, ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉంటే నేను కూడా చేసుకోవచ్చు కదా. అదే సార్, అందుగురించే సార్ ఇక్కడ అందుగురించే ముందు ఓన్లీ ప్రాసెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. ప్రాసెస్ లో జరిగినటువంటి టోటల్ అనామలీస్ గురించే ప్రస్తుతం రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మీరు అన్నట్లుగా డిఎస్సి మీరు ఆ మాట అంటారని నాకు తెలుసు, అలాగే ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. డిఎస్సిని పక్కదారి పట్టించడానికి ఈ రోజు కొత్తగా తీసుకొచ్చిన వ్యవహారం కాదు. ఏపీపీఎస్సీ వ్యవహారం గత 2 సంవత్సరాల్లో నేనే ఒక 7-8 సార్లు డిబేట్ చేస్తుంటాయి. ఎందుకంటే అప్పుడు ఏ రోజుకి ఆ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారంగా దానిలో భాగంగానే కదా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని సంవత్సరం అయింది అరెస్ట్ చేసి. ఇదేం కొత్తగా ఈరోజు ఏపీపీఎస్సీ అంశం లేకపోతే వివాదం బయటకు వచ్చింది కాదు. కోర్టులో మీ ప్రభుత్వం హయాం నుంచి కూడా నలుగుతున్న వ్యవహారమే.
దానిలో వచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఇది. సరే, మీరు కావాలంటే రాజకీయ పరంగా మీరు ఏదైనా మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. సప్తగిరి ప్రసాద్ గారు, సో అది సార్. ఇప్పుడు వైసీపీ మరి ఇది నేను వేరే వాళ్ళ నోటి నుంచి వినలేదు, మోహన్ రెడ్డి గారే ఫస్ట్ పర్సన్ సిబిఐని కోరుతున్నారు, డిఎస్సిలో ఎలా అయితే డిమాండ్ చేస్తున్నారో ఏపీపీఎస్సీ వ్యవహారంలో కూడా అనేది నేనైతే మరి నిన్నే కాబట్టి రిపోర్ట్ వచ్చింది. మేబీ పార్టీ పరంగా వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకున్నారా లేకపోతే ఈ రకంగా ముందుకెళ్దాం అనుకున్నారో తెలియదు. సో డిఎస్సిఏ కాదు, ఏపీపీఎస్సీ ఈ వ్యవహారం నిగ్గుదేల్చడానికి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డిఎస్సిలో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు చెప్పుకోవడానికి ఏమీ లేదు, మిమ్మల్ని కార్నర్ చేశారని చెప్పేసి వారు భావిస్తూ ఈ ఏపీపీఎస్సీ సంబంధించిన వ్యవహారంలో సడన్గా ఈ రిపోర్ట్ని సిట్ ద్వారా మీరు ప్రభుత్వం ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది అనేది. ఎస్ ప్లీజ్ సార్. ప్యానెల్ పెద్దలందరికీ నా నమస్కారాలు. డిఎస్సిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేసి ఏ ఒక్క అభ్యర్థి కూడా కోర్టుకు పోలేదు. ఫస్ట్ థింగ్, ఏ ఒక్క క్యాండిడేట్ కూడా కోర్టు మెట్లు తట్టలేదు, కోర్టు తలుపులు తట్టలేదు, ఒక్కడు కూడా. పోయిందంతా 331 పిటిషన్లు అభ్యర్థులు. వస్తుంది సార్, వాయిస్ వస్తుంది. నేనే అడుగుతున్నాను మిమ్మల్ని. 331 పిటిషన్లు మరి హైకోర్టులో పడినాయి కదా, అఫ్ కోర్స్ అవేం పెండింగ్లో లేవు, అవన్నీ కూడా క్లియర్ అయినాయి. మరి ఏ అభ్యర్థి కోర్టుకు వెళ్లకుండా ఏం జరగలేదు కదా డిఎస్సిలో కూడా. ఇక్కడ ఒక విషయం, క్యాండిడేట్స్ ఎవరైతే నేను నష్టపోయాను అనే లోకో స్టాండ్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఒకడు కూడా పోలేదని మొన్ననే కదా ఆయన ఎమ్మెల్సీ వేసినటువంటి పిల్లు విషయంలో హైకోర్టు చెప్పింది. ఆర్ యు ఏ పర్సన్ హూ హ్యాస్ బిన్ లాస్ట్, నీకేమో నష్టం జరిగిందా, నష్టపోయిన అభ్యర్థులు ఒక్కడైనా వచ్చాడు కోర్టుకి అని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. వీళ్ళు తోక ముడిచి వచ్చారు, వీళ్ళు సమాధానం లేకుండా నాలిక ఖర్చుకొని వచ్చేసి ఏదో టౌన్ హాల్ మీటింగ్లంట, ధర్నాలంట, ఇంకొకటంటే చేసుకుంటున్నారు. ఒక్కరంటే ఒకరు కూడా అభ్యర్థులు ఎవరు కూడా కోర్టు మెట్లు తొక్కలేదు, కోర్టు తలుపు తట్టలేదు. కానీ ఈ గ్రూప్ 1కు సంబంధించి దాదాపు 408 మంది డైరెక్ట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళే పిటిషనర్స్ ఉన్నారు ఈ కేసులో. కానీ క్యాచ్ మై పాయింట్, 408 మంది అభ్యర్థులే పిటిషన్ వేశారు కోర్టులో. వేస్తే సిగ్గుతో తలదించుకోవాలి. రైతు బజార్లో కూరగాయలు అమ్మినట్లు, బ్రాందీ షాపులో బ్రాందీ సీసా అమ్మినట్టు, సూపర్ మార్కెట్లో సరుకులు అమ్మినట్టు సిగ్గుతో తలదించుకోవాలయ్యా. అంత దారుణంగా అమ్ముకొని ఏపీపీఎస్సీ స్ట్రాంగ్ రూమ్లో ఉండవలసినటువంటి ప్రశ్న జవాబు పత్రాలు హాయ్లాండ్స్ అనేటువంటి రిసార్ట్స్లో పెట్టి దిద్దుతారా? ఒక రిసార్ట్స్లో గ్రూప్ 1 పరీక్షని, ఎగ్జామినేషన్ పేపర్ని వాల్యూ చేసినటువంటి దరిద్రమైన చరిత్ర, నీచమైన చరిత్ర, నికృష్టమైన చరిత్ర వీళ్ళది. ఏమయ్యా, ఎగ్జామినేషన్ పేపర్స్ని ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు దిద్దవలసి ఉండగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్రైవేట్ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్కులు ప్రైవేట్ పనులు చేసుకున్న వీళ్ళ పేపర్లు దిద్దేది గ్రూప్ 1 పేపర్లు ఎక్కడైనా చూసామా? పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి ఐపీఎస్ అధికారి, నేను అడుగుతున్నా, నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీసా లేకుంటే ఇండియన్ పొలిటికల్ సర్వీసా, ఇంకొక సర్వీసా? ఎంత చిత్తశుద్ధిగా అడిగిన అధికారాన్ని పేరుంది ఈ ప్రభుత్వంలో. ఎంత నేచానికి దిగజారిపోయి రాష్ట్ర చరిత్రలో ఒక డీజీపీ ఓచలు లెక్క పెట్టేటువంటి పరిస్థితి. మిస్సెస్ క్యాంప్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థకు, ఒక ప్రైవేట్ సంస్థకి గ్రూప్ 1 పరీక్షలు దిద్దేటువంటి కాంట్రాక్ట్ ఇస్తారా? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, పొలిటికల్ సైన్స్ అయితే ఏమి, తెలుగు అయితే ఏమి, ఇంగ్లీష్ అయితే ఏమి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రొఫెసర్లు దిద్దుతారు వాస్తవానికి ఎగ్జామినర్లుగా. అంటే ఒక గ్రూప్ 1ని, ఒక డిఎస్పీని, ఒక ఆర్డీఓని, ఒక డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇట్లాంటి టాప్ అఫీషియల్స్ని సెలెక్ట్ చేసేది ఎవరు అంటే, వాళ్ళ పేపర్లు దిద్దేది ఎవరు అంటే ఎలక్ట్రీషియన్లు, ప్రైవేట్ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్కులు, 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు వీళ్ళు.
ఎక్కడ దిద్దారు? రిసార్ట్స్ లో దిద్దుతారా? ఏమయ్యా, నువ్వు దిద్దాలనుకుంటే ఎన్ని చెప్పండి. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేదు, ఎన్ని యూనివర్సిటీస్ లేవు, ఎన్ని డిగ్రీ కాలేజెస్ లేవు, ఎన్ని స్ట్రాంగ్ రూమ్స్ లేవు. వీళ్ళు ఆ యొక్క రిసార్ట్స్ లో దిద్దిన పేపర్లు దిద్దిన రోజులు 84 రోజుల్లో ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరా లేవు. చాలా స్పష్టంగా ఉందయ్యా సిట్ ఇచ్చిన రిపోర్టు. దొంగలంతా కూడా దొరుకుతారు. మీకు సిబిఐ కావాలరా? మేమేయము. నీకేదైనా అవసరమైతే కోర్టుకు పో, దీనిపైన సిబిఐ కావాలని పో. డిఎస్సిలో సిబిఐ కావాలని పోయావు కదా, నీ యొక్క లీగల్ రైట్స్ మేము కాదన్నాం. మన సొంత దానికే CBI వేసుకోం కదా. మన మీద వచ్చినప్పుడు వినండి CBI మోహన్ రెడ్డి గారు, వేసుకోం కదా. వినండి మనం సిట్ వేసుకోలేం కదా. వినండి, వినండి, మా ప్రభుత్వం మా పైన నిజాయితీ నమ్మకం ఉంది. మోహన్ రెడ్డి గారు వినండి ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు డిస్టర్బ్ చేశారు. ఎందుకు ఉలికి ఏం మాట్లాడుతున్నావు? సిట్ రిపోర్ట్ చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నా. సిట్ రిపోర్ట్ చేతిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. ఓపిక వినండి. అదే వినండి మోహన్ రెడ్డి గారు, ఆగండి. వినండి మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా ఇలా కూడా సిబిఐ ఇది సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్గా దేశవ్యాప్తంగా ఉన్న FSL రిపోర్ట్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే కూడా మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేదు కదా. మీరు ఆగండి కాసేపు, ఆయన మాట్లాడినవ్వండి. మీరు చెప్పుకోండి, మీ టైం వచ్చినప్పుడు మీ వాదన మీరు చెప్పుకోండి. మేము అంటుంటామా? ఈ సిట్ రిపోర్ట్ పైన నేను చెప్తున్నాను చూడండి, అల్టిమేట్ గా న్యాయ నిర్ణేతలు ప్రజలు, అభ్యర్థులు. నేను, మీరు, లేకుంటే మన ఛానల్ వాళ్ళు కాదు. కోర్టు స్వయంగా ఒక కమిటీ వేసింది, 3 మెన్ కమిటీ. ఒక మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక సీనియర్ అడ్వకేటు, ఒక మాజీ వైస్ ఛాన్సలర్ కేజీ శంకర్, హైకోర్టు న్యాయమూర్తి, మాజీ న్యాయమూర్తి గంటా రామారావు గారు, ఏ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్. వీళ్ళు ఇస్తే సాక్షాత్తు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా నీ OMR ఫామ్ లో దిద్దుబాట్లు ఉన్నాయి, వైట్నర్లు ఉన్నాయి, ఇంకుతో దిద్దుబాట్లు ఉన్నాయి. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏదంటే ఇంపర్సనైజేషన్ జరిగింది. అంటే ఒకడు రాయాల్సిన పరీక్షని ఇంకొకడు రాసున్నాడు. ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్ట్లో బట్టబయలయ్యి పచ్చిగా దొంగలు మరి దొరికిపోయి ఈరోజు బుకాయిస్తారా? మా ప్రభుత్వానికి దమ్ము ఉంది, ధైర్యం ఉంది, సత్తా ఉంది కాబట్టి ఒక డీజీని ఎత్తి లోపలేసాం. ఒక డీజీని రేపు పొద్దున ఇంకొకరిని కూడా వేస్తాము. రేపు పొద్దున ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ వేస్తాం. సాక్షాత్తు చైర్మన్, హెడ్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆయన్ని డమ్మీ చేసేసి ఆయన అనుమతి లేకుండా, ఆయన అప్రూవల్ లేకుండా ఎగ్జామినేషన్ పేపర్స్ని, జవాబు పత్రాల్ని కొన్ని వందల మంది భవిష్యత్తు తీసుకుపోయి రిసార్ట్స్లో దిద్దుతారా? ఈ సెక్రటరీ విద్యార్థులు అభ్యర్థి, నేను యూనివర్సిటీలో PhD చేసిన రీసెర్చ్ స్కాలర్ని. సురేష్ సార్, ఐఆమ్ ఏ రీసెర్చ్ స్కాలర్, యూనివర్సిటీలో PhD చేశా. యూనివర్సిటీలో విద్యార్థులకు పాపం పేదవాళ్ళు తినకుండా చెట్ల కింద కూర్చొని లైబ్రరీల ముందర వీధి దీపాల మీద కూర్చొని చదివి కష్టపడి రాస్తే వాళ్ళ జీవితం అంత చెలగాటమాడి ఈరోజు పెద్ద పుడుగులు మాదిరి మాట్లాడుతున్నారా? పాపం బద్దలయ్యింది, మీ పాపాల పుట్ట బద్దలయ్యింది. సప్తగిరి ప్రసాద్ గారు, ఎగ్జామ్ రాసిన వాళ్ళంతా కోటి ఇస్తారు. 3,50,000 ఆట ఆడుకున్నారే. సప్తగిరి ప్రసాద్ గారు, ఇప్పుడు మీ హయాంలో నియమించబడ్డ చైర్మన్ ను సరే ఆయన డమ్మీ చేసేసారు అన్నారు. ఆ తర్వాత మొత్తానికి ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన తీసేయడానికి అవకాశం లేదు. మనకందరికీ తెలుసు, APPSC చైర్మన్ని తీసేయాలంటే అటు రాష్ట్రపతి తీసేయటం తప్ప వేరే మార్గం లేదు. అది వీళ్ళ చేతిలో లేదు కాబట్టి సరే డమ్మీ చేశారు అన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత గౌతమ్ సవాంగ్ గారు కదా చైర్మన్ గా ఉన్నది. మరి ఆయన ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. ఆయన ఎందుకు, మరి ఆయనకేంటి ఆ స్పెషల్ ట్రీట్మెంట్? PSR ఆంజనేయులు అంటే సరే ఎత్తి లోపలేసామన్నారు. డబ్బులు తెచ్చినాడు కదా, ఆయన తెచ్చి వాటా ఇచ్చినాడేమో అంటున్నా.
ఇది మోహన్ రెడ్డి గారు రచ్చబండకైనా చింతచేటు కాడ కూర్చొని మాట్లాడినంత చీప్ పాలిటిక్స్ కాదు ఇది. గ్రూప్ వన్ కి సంబంధించిన ఆస్పెక్ట్ ఇది. గౌతమ్ సవాంగ్ పట్టుకుని వస్తాము, ఇంకా దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో అందరినీ పట్టుకొని వస్తాము. విత్ ఇన్ 2-3 months యూ విల్ సీ ఏ సెన్సేషనల్ అరెస్టులు జరుగుతాయి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో. ప్రొఫెసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా పోతారు జైల్లోకి. చూస్తా ఉండండి. ఇప్పుడు రెండోది ఒక రకమైన కేసులు. సప్తగిరి ప్రసాద్ గారు, సరే అది గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్ గా ఆయన పాత్ర. ఇకపోతే ఏపీపీఎస్సి బోర్డులో మెంబర్స్ ను కూడా ఆ రిక్రూట్మెంట్ లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. అందరూ కూడా బంధువర్గాన్నే పెట్టుకున్నారు, బంధుమిత్రులనే పెట్టుకున్నారు అనేది కూడా ఉంది. మరి ఏపీపీఎస్సి బోర్డు మెంబర్స్ కి బాధ్యత ఉండదా దీంట్లో? చైర్మన్, సెక్రటరీ పూర్తి స్థాయి బాధ్యత తీసుకోవాలా? ఎందుకంటే కొన్ని డెసిషన్స్ బోర్డులో తీసుకున్నారు. ఏంటది? పేపర్లు స్ట్రాంగ్ రూమ్ నుండి ఈ యొక్క రిసార్ట్స్ తరలించాలని బోర్డులో కూర్చొని డెసిషన్ తీసుకున్నారు. చైర్మన్ యొక్క అప్రూవల్ లేదు, దాంట్లో చైర్మన్ పర్మిషన్ లేదు. కోడి పందాలు ఆడేవాడు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు, పొలిటికల్ సర్వీస్ కమిషన్ గా అయింది. అది కోడి పందాలు ఆడేవాడు, పేకాట ఆడేవాడు కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్ అయ్యాడు. అర్థం కాలా? రైట్, ఓకే. 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ తో పరీక్ష పేపర్లు దిద్దిస్తారా? రైట్, అన్నీ ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఉప్పలక్ష్మి గారు, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అంటే డిఎస్పీలు, ఆర్డీఓలు, ఈవెన్ సబ్ కలెక్టర్లు కూడా వస్తారా సార్? నాకు ఐడియా లేదు. సో ఇటువంటి ఉన్నత స్థాయి పోస్టులకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 ద్వారా నియమితులు అవ్వాల్సినటువంటి వారి యొక్క ప్రశ్నాపత్రాలు ఏదైతే విద్యార్హతలు ఉన్నవాళ్ళు కాకుండా ఈ రకంగా 10th క్లాస్ కూడా పాస్ అవ్వని వాళ్ళు, ఇంకా మాట్లాడితే నేను విన్న దాంట్లో మరి ఆ రిపోర్ట్ మొత్తం సమగ్రంగా చదవాలి, నిన్ననే వచ్చింది. కొన్ని రిపోర్ట్స్ ద్వారా విన్నది ఏంటంటే ఆఖరికి హౌస్ వైఫ్స్, ఇళ్లలో ఉండే గృహిణుల చేత కూడా కరెక్షన్ చేయించారని. మరి ఆ హౌస్ వైఫ్స్ మరి వైసీపీకి సంబంధించిన వాళ్ళ బంధువులా ఏంటో మనకు తెలియదు. అది ఎవరి మట్టి తాళం తీసుకురారు కదా, బయటకు వచ్చి తెలిసిపోతుంది. కాబట్టి మొత్తానికైతే ఒక 10,000 రూపాయలు రోజుకి మరి ఇచ్చేసేసి తీసుకొచ్చారట. దానికి కూడా బోళ్ళంత ఖర్చు పెట్టారు. ఇదంతా కూడా కోర్టు ఆదేశాల మేరకు రీకరెక్షన్ చేయండి అంటే చేసినటువంటి ఘనకార్యాలు మొత్తానికి 3 సార్లు చేశారు. ఇంకా మాట్లాడితే ఈవెన్ కరెక్షన్ చేసిన విధానాల్లో కూడా చాలా తప్పులు, తడకలు. అన్నింటికీ మించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులను ఎవ్వరూ డినై చేయలేరు. మీరు 100 రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేసుకోండి, తెలుగుదేశం, వైసీపీ, మీరు 100 డిమాండ్లు చేసుకోండి. మీరు సిబిఐ అడుగుతారో, లేదంటే ఇంకాస్త మరి అదే ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ, లేదు ఇంకా ఏమన్నా అడుగుతారో, లేకపోతే ఇండిపెండెంట్గా ఎవరన్నా మరొక సిట్టో మరొకటో ఫామ్ చేసి అడుగుతారో, అది మీ ఆరోపణలో పక్కన పెట్టు. కానీ దేశంలో ఉన్నటువంటి ఒక 6-7 ఎఫ్ఎస్ఎల్ సంస్థలకు పంపించి తెప్పించినటువంటి రిపోర్ట్లు 736 ఎందుకు పంపించారంటే శాంపుల్ అన్నీ పంపిస్తారు. అన్నీ అంటే మొత్తాన్ని ఏమి కరెక్షన్ పంపిస్తారు కదా. ఈ 736లో కూడా సెలెక్ట్ ఆగండి సార్, ఆగండి, నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. సెలెక్ట్ అయిన వారి పేర్లు ఉన్నాయి, వినండి. సెలెక్ట్ అయిన వారి పేర్లు ఉన్నాయి, వారి కింద ఇమ్మీడియట్గా కింద మిస్ అయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి, అసలు మొత్తానికే క్వాలిఫై కానటువంటి వాళ్ళ పేర్లు కూడా 5 పేపర్లు కూడా ఉన్నాయి. సో ఈ 3 కేటగిరీల్లో తీసుకున్నారు. ఎందు గురించి? ఒక యావరేజ్గా దీంట్లో ఏమైనా ఒక ప్యాటర్న్ కనపడుతుందా, దీని వెనకాల ఉన్నటువంటి ఏదైనా ఒక పథక రచన ఏమైనా కనపడుతుందా అని చెప్పేసి ఏదైతే సిట్ ఫామ్ అయిందో ఆ సిట్ వాళ్ళు నిర్ణయించుకుని 736 షీట్లు, అది కూడా ఎఫ్ఎస్ఎల్ ఆర్గనైజేషన్స్ పంపించారు. ఇదేం మన రాష్ట్రంలో ఉన్నది కూడా కాదు, దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాని ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్లో 95 to 98%. ఇది కదా హైలైట్ అసలు దీంట్లో ఈ రిపోర్ట్లో. దాన్ని అడ్రస్ చేయరు. ఎందుకు కూడా రాజకీయపరమైన సార్ ఒక లక్ష్మణ్ గారు చెప్తారు కదా, మీరు ఆయన చెప్తే వింటారు కదా, వినండి.
ఒకటి ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్స్ ఇవాళ కొత్తగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా లేదా అనేది దట్టించి ఉంది. అది ఏ ప్రభుత్వంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ స్థాయిలో ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేశారు, దాంట్లో ఏం సందేహం లేదు. నా దగ్గర చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అది ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అవసరమైనప్పుడు ఎవరికైనా చేస్తారు, జరుగుతుంది, తారుమారు కూడా చేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎందుకు థాయిలాండ్ లో తీసుకెళ్లి అక్కడ పేపర్లు దిద్దుకుంటారు, దాని రహస్యం ఏంటి, అక్కడ అవసరమా, ఆ దిద్దిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వేయాల్సినట్టు. సో ఇప్పుడు సిట్ అనేది దర్యాప్తు సంస్థ. దర్యాప్తు సంస్థలు కూడా ఇవాళ ఎలా తయారయ్యాయంటే మీరు అలా కాదండి, ఇలా చెయ్యండి, ఇలా ఇలా అవతల పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా మీరు రూపొందించండి అని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సెంట్రల్ లో కూడా చూస్తున్నాం కదా, సిబిఐ ఈడీ కూడా ఆరోపణలు. అందువల్ల ఉండదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పలేము, ఉంటుంది. ఇది అంత దారుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చెప్పినంత మాత్రం వీళ్ళు చేస్తారా అంటే చేయలేదు. ఎందుకు అంటే నీకు ఇక్కడ ఎంతమందిని ఆ రోజు ఉపయోగించారు, వాళ్ళకి పేమెంట్స్ ఉంటాయి, ఊరికి ఎవరు చేయరు. ఆ పేపర్లు దిద్దినటువంటి వాళ్ళకి డబ్బు చెల్లిస్తారు, ఇంత అని, రోజుకి ఇంత, లేకపోతే ఇన్ని పేపర్లకి ఇంత అని చెల్లిస్తారు. అంటే వాళ్ళ రికార్డు ఖచ్చితంగా ఏపీ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉంటుంది. ఎవరిని ఆ రోజు పేపర్ దిద్దడానికి పిలిచారు, వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంది, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, ఏ ఊరు, అన్ని ఉంటాయి. అది మరి పరిశీలించారా లేదా ఎవరైనా విట్నెస్ ద్వారా సమాచారం సేకరించి ఇలా సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఆ పేపర్లను ముట్టుకున్నారు అన్నది కూడా చూడాలి. తప్పైతే తప్పు జరిగింటే తప్పే, మనము దాన్ని కాదనలేదు. తప్పు జరగడానికి అవకాశాలు ఉంటాయి సందర్భంలో, కొన్ని సందర్భాలు. మన వాళ్ళు ఎవరు ఏం చేసుకుంటారు, సరే మా వాళ్ళు వస్తారు లోపలికి పంపించండి, వాళ్ళ పేపర్లు చూసుకుంటారు, వాళ్ళు లేకపోతే వాళ్ళే కరెక్షన్ కూడా చేస్తారు అని ఎవరన్నా పైనుంచి ఆదేశాలు ఇస్తే వాళ్ళను మరి ఆంజనేయులు గారు సహకరించారు అన్నది వస్తున్నది. సహకరించారు అంటే తప్పే కదా అది. ఆ స్థాయి అధికారి మరి అంత చీప్ గా దిగజారిపోయి సహకరించి ఉంటాడా అనేది కూడా ఒక ప్రశ్న. ఇప్పుడు సిట్ సంస్థ అలాంటి ఆధారాలు సేకరించి ఇందాక ఎఫ్ఎస్ఎల్ అన్నట్టు పంపించి వాటి మీద రిపోర్ట్స్ అన్ని తీసుకొని కోర్టులో పెట్టినప్పుడు, విచారణ జరిగినప్పుడు వాస్తవాలు అనేది బయటకు వస్తాయి, రాకుండా ఏముండదు విచారణలో. అయితే మరి నేను 2 ఉదాహరణలు చెప్తా, అంటే నాకు నా అనుభవంలో కూడా జరిగింది, తెలిసింది, నాకు బాగా పడుతుంది. ఈ రాజకీయ నాయకుల మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మా కడప జిల్లా ఆయనే ఎన్జిఓ నాయకుడు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ గా ఉన్నాడు. మా కడప వాళ్ళే కొంతమంది నాకు ఒక చోట అంటే హోటల్ దగ్గర కనపడితే ఎందుకు వచ్చారు ఏంటి అంటే, ఇలా మా పరీక్షలు రాశారు మా వాళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ అది తీసుకొని ఈ రిజల్ట్ వచ్చినాక అడిగాను, సెలెక్ట్ అయ్యారని చెప్పారు. అది ఒక ఉదాహరణ. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఆయన మెంటాలిటీ కోసం అంటే ఎలా ఉంటుంది, తను ఏదైనా ఈ పని చెయ్యండి అని అధికారులకు చెబితే అది జరిగి తీరాలా అంటాడు. అది చట్టానికి వ్యతిరేకమా, చట్టానికి అనుకూలమా,
తప్ప రైటా అనేది ఉండదు. ఉప్పల్ లక్ష్మణ్ వచ్చాడు, మనం హెల్ప్ చేయాలి అని ఇది అడిగాడు, చేసేయండి అంటాడు. దానికి ఒక ఉదాహరణ, ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్నారు, రాజకీయాల్లో లేదు. ఒక కడప జిల్లాకు సంబంధించిన హైదరాబాద్లో నేను అప్పుడు హైదరాబాద్లోనే పనిచేస్తాను, కడప నుంచి వచ్చేసి అతను వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి ఆయన కలిసి నాకు ప్రమోషన్ ఇవ్వాలి, అది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి, మీరు చెప్పండి మా డైరెక్టర్కు, కమిషనర్ నాకు త్వరగా ప్రమోషన్ వస్తుందంటే ఫోన్ చేసి కమిషనర్కు చెప్పారు. చెప్పిన తర్వాత కమిషనరు ఆ ప్రమోషన్ విషయంలో ఏంటి అని ఆరాధిస్తే ఏంటంటే 12 మంది తర్వాత ఉన్నాడు అతను. అంటే 11 మందిని కాదని 12 అతనికి ప్రమోషన్ ఎలా ఇస్తాడు? సరే మనకెందుకు, ఇది సీఎంకి వెళ్తుంది ఆ ఫైల్. సో సీఎంకి ఫైల్ పంపించాడు. ఫైల్ పంపిస్తే సీఎం ఆఫీసులో ఉండేవాళ్ళు అధికారులు, అరే ఇది ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి దాని నోట్ రాస్తే రాజశేఖర గారు రిపీట్ చేసి ఎనికి పంపించారు. ఫైల్ ఎనికి వచ్చిన తర్వాత ఇతను మళ్ళీ పోయాడు, అరే నా ఫైల్ ఎనికి వచ్చింది, ఇట్లా మీ నాన్నగారు ఎనికి పంపించారు, నాకు ప్రమోషన్ రావాల్సిందే, అది ఇది మళ్ళా. అంటే ఇదంతా కూడా నాకు ఎవరైతే ఆ మార్కెటింగ్ శాఖలో పనిచేసినటువంటి అధికారి, సీఎంఓలో పనిచేసిన అధికారులు చెప్పింటేనే నేను ఇప్పుడు ఇవాళ మీకు చెప్తున్నా. మళ్ళీ ఆయన ఏం చేశాడు, సీఎంకే ఫోన్ చేశాడు, అంటే తండ్రి గారికి ఫోన్ చేశాడు, ఇది కావాలా నాన్న, తప్పకుండా మనవాడు ప్రమోషన్ ఇవ్వాల్సిందే అన్నాడు. అంటే అధికారులు పిలిచి ఆయన అడిగితే, సార్ ఇట్లా 11 మంది ఆయన పైన ఉన్నారు, ఆయన 12వ వాడు ఎట్లా ఇస్తాము, అతనికి ఇచ్చి వాళ్ళందరినీ కాదని సీనియారిటీ ప్రకారం ఇవ్వాలి. అంటే ఆయన ఏం చెప్పిండు, సరే అది మంచిగా చేయడానికి కాదు, 12 మందికి ఇచ్చేయండి అన్నాడు. 12 మందికి ఫైల్ తెప్పించి ప్రమోషన్ ఇచ్చేయండి. 12 మందికి ఇచ్చారు, ఆర్డర్ వచ్చింది. అంటే ఎలా ఆలోచిస్తారు చూడండి. అరే ఇది తప్పు మనం చెప్పడము, వస్తారు రాజకీయ నాయకులు అన్నాక వాళ్ళ దగ్గరికి పోతారు, మొత్తానికి ఆ 12వ వ్యక్తి వలన 11 మందికి ఉపయోగం కలిగింది ఒకేసారి, కొన్ని సంవత్సరాల తర్వాత జరగాల్సింది. మంచిగా చెడాలని ఏం చెప్పాలి, ఇప్పుడు మనం ఏమోనని చెప్పి. అందువల్ల మళ్ళీ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, పేర్లన్నీ ఏం చెప్పదలుచుకోవాలి ఎవరైతే. ఒక ఆయన తిరుపతిలో మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాశాడు, కానీ అవకతవకలు జరుగుతున్నాయి, ఇట్లా పలానా నంబరు పలానా పేరు ఒకసారి క్రాస్ చెక్ చేయించు, ఎక్కడ అన్యాయం జరుగుతుందేమో భయపడుతున్నా, బాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవినీతి జరుగుతున్నది, తారుమారు చేస్తున్నారంట అని చెప్పారు. అప్పుడు కంప్యూటర్ యుగం కాదు, అంత మాన్యువల్. అంటే నేను సరే అన్యాయం జరుగుతుందంటే మనం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి, అన్యాయం జరగకుండా దిద్దాలి, నా నోటీస్కి వస్తే నేను చేస్తాను, ఎవరి పని అయినా. వెళ్ళి చైర్మన్ దగ్గర కూర్చున్నా, ఇలా అని చెప్పాను. చెప్తే అప్పుడు మామూలు ల్యాండ్ ఫోన్ ఉంది, సెక్రటరీ ఇదిగో ఇది పేరు ఇది ఉన్నది, మీరు వెరిఫై చేయండి, ఏదో ఇట్లా పొరపాటు జరగకూడదు, నాకు తెలిసిన బాగా ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు, అన్యాయం జరగకూడదని మాత్రమే చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను 2 రోజుల తర్వాత కలిసినప్పుడు ఆయనకు ఆన్సర్ వచ్చింది. ఏమొచ్చింది అంటే, మార్కులు 70 వచ్చాయి నలుగురికి. వచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ గా ఇతని పేరు పైన ఉంది, ఆ నలుగురిలో 1వ వాడు ఇతను, మిగతా వాళ్ళు 3 కింద. ఆ 3లో ఒకరికి హెల్ప్ చేయాలని చెప్పి అతన్ని తీసుకుని పైన పెట్టేసి మిగతా వాళ్ళని కింద పెట్టేశారు.
అంటే అక్కడ అతను సెలెక్ట్ అవుతాడు, వీళ్ళు కారు కింద ఉన్నటువంటి ముగ్గురు కారు. అంటే అక్కడ లోపల క్లర్కులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు 70 మార్కులు అందరికీ ఉప్పల్ లక్ష్మణ్ పైన ఉండాలా, 4వ వాడిగా పెడతాడు. ఏమైతుంది, ఆల్ఫాబెటికల్ ఉండాలని రూల్ అయితే లేదు అక్కడ, కానీ పెట్టాలి. అది ఒక నియమం పాటించాలి తప్ప కండిషన్స్ లో లేదు. అది కనిపెట్టి తను అంటే మొదట ఉన్న పేరును మార్చారు, మొదట లిస్ట్ లో ఉన్న పేరును మార్చాడు, రెండో లిస్ట్ మళ్ళీ దాన్ని పైన పెట్టించాడు. అతను సెలెక్ట్ అయ్యాడు. మరి ఎవరు తప్పు కొట్టాలి? ఇప్పుడు ఏ ప్రభుత్వంలో తప్పు జరగటం లేదనా అని. రైట్. అంటే ఒకటి సార్, ఒకటి మీరు అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఏపీపీఎస్సీ అంటేనే అదొక అనిశ్చితితో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒకవేళ ఎగ్జామ్ రాసినా అది దాని వ్యాలిడిటీ ఉంటుందని గ్యారంటీ లేదు. ఎవడో ఒకటి కోర్టుకి వెళ్తాడు, అన్నీ పెండింగ్లు పడతాయి. ఆఖరికి ఇప్పుడు చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంత వివాదం నడుస్తుంది, ఇంత అవకతవకలు జరిగింది. కాబట్టి ఏపీపీఎస్సీకి సంబంధించి ఆ బ్యాడ్ నేమ్ మొదటి నుంచి ఉంది. మీరు అన్నట్టుగా పార్టీలతో సంబంధం లేకుండా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ అవకతవకలు. కానీ ఈసారి ఇది అలా కాదు కదా, అసలు టోటల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాదు, టోటల్గా ఈ సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ పేపర్సు, మూల్యాంకనం చేసిన విధానం, ఇన్నిసార్లు కరెక్షన్ చేయటం, నిబంధనలకు విరుద్ధంగా బయటికి వెళ్ళిపోవటం, ప్రశ్నాపత్రాలు, అది అన్నిటికన్నా పెద్ద క్రైమ్ కదా. రెండు ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుల దాకా వెళ్ళిన తర్వాత ఈ టోటల్గా మొదటి నుంచి చివరి వరకు ఏదో ఒక చోట జరిగింది అవకతవకలని కాదు కదా, మొదటి నుంచి చివరి వరకు కూడా మొత్తం లోపభూయిష్టంగా ఉందనేది ఇప్పుడు ఇస్తున్నటువంటి రిపోర్ట్ సారాంశం. ఏదేమైనా కానీ చూద్దాం. ఇప్పటి వరకు హై ప్రొఫైల్ అరెస్టులు జరిగినాయి. మరి దీన్ని ఏకంగా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి. చెప్పండి సార్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి, మనం మరో టాపిక్లోకి వెళ్ళాలి. ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఒక మనిషికి ప్రమోషన్ కావాలంటే ఇంకో 11 మందికి కూడా చేసినారంటే అది ఎవరికి ఇబ్బందికరమైనటువంటి లేని సందర్భం కాబట్టి చేసినారు, దాంట్లో చేస్తారు కూడా వాళ్ళు. మీరు చెప్పండి, నా పర్సనల్ 2012లో 2021లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఇచ్చినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ పెట్టుకొని ఏంది ఇది నాకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినారు, ఇంత చిన్న పోస్ట్ నాకని చెప్తే ఆయన మీరు అడిగిన చైర్మన్ కదంటే, చైర్మన్ అంటే ఇదేంటి సార్, అదే 2500 గౌరవేతనం వచ్చింది, 1 లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది, ఎక్కడి నుండి తెచ్చి పెట్టుకోవాలంటే అప్పుడే ధనంజయ రెడ్డి గారిని పిలిచి మోహన్ రెడ్డి కోసం 13 జిల్లాల చైర్మన్ కి ఏ స్థాయిలో సదుపాయాలు ఉండే ఆ సదుపాయాలన్నీ చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి దానికి తప్పు అని అనుకుంటే ఎట్లవుతుంది? అవసరం వచ్చినప్పుడు కావాల్సిన వాళ్ళకి చేయాల్సిన టైంలో చేస్తారు తప్ప ఎవరికో అన్యాయం చేసి ఎవరినో కడుపులు కొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసే ఉద్దేశం ఉంటే మరి నా కొడుకు ఉన్నాడు కదా, అందులో నా కొడుకు కూడా పాస్ అయినాడు కదా, అదే టైంలోనే కదా, మేము చైర్మన్ అయిన టైంలోనే నా కొడుకు పాస్ అయిన ఫిలిమ్స్. మరి అప్పుడు నేను కూడా నాకు కావాల్సిన విషయం నేను తెచ్చుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇతరులకు కడుపు కొట్టి చేసే అలవాటు ఆయన జీవితంలో లేదు. ఎవరికైనా చేయాల్సి వచ్చే ఎంత చేస్తారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పు చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కడుపులు కొట్టడాలు అనేది మ్యాటర్ కాదు సార్, సబ్జెక్ట్ డిస్కషన్ అది కాదు. నిబంధనలకి విరుద్ధంగా జరిగిందా లేదా అనేది. అలాగే ఇప్పుడు ప్రమోషన్లు 11 మందికి ఇవ్వటాన్ని ఒక పెద్ద గ్రేట్ డెసిషన్గా మీరు చెప్తున్నారు, నాకైతే అలా అనిపించడం లేదు. అది నిబంధనలకు విరుద్ధంగా జరిగినటువంటి నిర్ణయమే అది, కాకపోతే తెలివిగా చేశారు అంతే. దానికి ఒక సర్టెన్ ప్రాసెస్ ఉంటుంది, ఇప్పుడు ప్రమోషన్ రావడానికి సర్టెన్ పీరియడ్. అలాగా సార్, ఒక్క నిమిషం ఆగండి. మనం ఒక పాలసీ కడతాము, అది మెచ్యూర్ అవ్వడానికి, అలాగే మన చేతికి డబ్బులు రావడానికి ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. అలాగే ఒక వ్యక్తికి ప్రమోషన్ రావడానికి సర్టెన్ పీరియడ్, అతనికి కొన్ని సర్వీస్లో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా పరిగణలో తీసుకుంటారు. అంతేగాని ఒకళ్ళకి ఏదో చేయాలి కదా అని చెప్పేసి అడ్డం రాకుండా ఉండడానికి పొలవమంటే 11 మందికి ఇచ్చేసాను, దాని గొప్ప నిర్ణయంగా నేనైతే అనలేదు. లక్ష్మణ్ గారు కూడా అదేదో మంచి నిర్ణయంగా ఏం చెప్పలేదు ఆయన. అదేమి కాబట్టి మీకు అనుకూలంగా సొంత మనుషులు చేసుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా ఏది చేసినా గానీ అదేమంటే అవతలోడు పొట్టగొట్టలేదు కదా అని ఇటువంటి కుదరవు. ఈ నిబంధనలకు అనుకూలంగా ఇప్పించుకోవాలని ఇతరుల నోరు కొట్టి చేసే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అలాంటి అలాగని నిబంధనలు ఉల్లంఘిస్తే కుదరదు సార్. అలాగే నిబంధనలు ఉంటాయి. కడుపులు కొట్టడాలు పక్కన పెట్టండి, ఇక్కడ అది కాదు. నేను మొదటి నుంచి అది చెప్తుంది. నేను నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారం మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాము. ఆ వ్యవస్థలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల్ని ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంటుంది.